లను ధ్యానిస్తూ ఉండగా దీనిలో ఉన్నటువంటి మూలపాఠాలు, నీ యొక్క ప్రేమ వాక్కులు మా నోట ప్రభువా మీరు పలికించి సంఘాన్ని విశ్వాసపథంలో నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో కోరి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనం ఎన్ని వచనాలు చదువుకున్నాం? 2 వచనాలు చదువుకున్నాం. ఇది చాలా రోజులు ప్రసంగం చేసుకోవచ్చు. ఈ 2 వచనాలు చాలా రోజులు ప్రసంగం చేసుకోవచ్చు. మరలా నేను చదువుతున్నాను, వినండి. అందరూ కూడా వాక్యం తెరవండి. వాక్యమే మనకు ఆధారం, వాక్యమే మనకు మార్గం, వాక్యమే మనకు సత్యం, వాక్యమే మనకు మార్గం, వాక్యమే మనకు జీవం, వాక్యమే మనకు వెలుగు, వాక్యమే మనకు దేవుడు. అర్థమైందా? ఆ దేవుణ్ణి మనం చేతిలో పెట్టుకున్నాం. హల్లెలూయా. ఆ వాక్యములోనున్న దేవుడు మనకు కనబడాలి. ఈరోజు మనం బ్రతకాలి. బ్రతుకుతూ ఆయన రాజ్యం వరకు మన ప్రయాణం సాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యేసువారు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఇవి తీసి పైన పెట్టమ్మా, ఇవన్నీ తీసి పైన పెట్టి. ఎందుకంటే ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె ఏం చేశాడంట? బోధించెను. అధికారము గలవాని వలె బోధించెను. ఇక్కడ ఈరోజు కొన్ని సంగతులను మనం విందాం. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారు మానవుడిగా వచ్చిన ఆయన దేవుడే. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన మానవుడిగా చూడొద్దు, మనిషిగా చూడొద్దు. అంటే మనుషుల యొక్క బరువు, బాధ్యతలు, శ్రమలు, సమస్యలు, ఇరుకులు, నిందలు అన్నీ ఆయన భరించాడు. దేవుడు కాబట్టి భరించాడు. మనుషులైతే భరించలేరు. మనుషులైతే ఆత్మహత్యలు చేసుకుంటారు. తోటికోడలు తెప్పిందనే ఉరేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మొగుడు ఏదో చేయి తగిలింది కొట్టేశాడని చెప్పి ఏదో అఘాయిత్యం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభునందు ప్రియమైన ఎంచెత్తనటువంటి సున్నితమైనటువంటి మనసులు మనవి. కానీ అన్నింటినీ తట్టుకొని, ఓర్చుకొని, తాలుకొని, సహించి, భరించి నా యేసు నిలిచిపోయాడు. ఇక్కడ ఎవరో తెలుసా? ఆయన దేవుడు కాబట్టి. ఆ దేవుడు ఈ మాటలు చెప్పాడంటే, ఏ మాటలు చెప్పాడు అక్కడ? ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు, ఇంకా ఆగండి, ఈ మాటలు ఏ మాటలు చెప్పాడు అక్కడ? ఎవరితో చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? ఇవి కావాలి మనకి. 1 రోజు చెప్పాడో, 2 రోజులు చెప్పాడో, 3 రోజులు చెప్పాడో మనకు తెలియదు. కానీ ఆయన దయారసముతో కూడినటువంటి మాటలు, అది కూడా ప్రవచనమే. ఆయన నోట దయారసము ఉండేను. దేవునికి స్తోత్రం. అన్నీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తను సొంతంగా ఏది మాట్లాడాల. నేను ఏదైనా కార్యం చేసినా, ఏదైనా మాట్లాడినా అది దేవుడు పలికిస్తేనే, ఎవరైతే నన్ను ఈ లోకానికి పంపించారో ఆయన మాట్లాడితేనే నేను మాట్లాడుతున్నాను, ఆయన చెబితేనే నేను చేస్తున్నాను అని చెప్పి ఆయన సేవ ప్రారంభించారు. ఆమేన్. ఆయన కూడా సేవ చేశాడు. 30 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులకైనా ఉపయోగపడ్డాడు. హల్లెలూయా. అది బాధ్యత. అది కన్న తల్లిదండ్రులు కదండి. ఈరోజు ఎవరు పట్టించుకుంటున్నారు? తల్లిదండ్రులు ఎవరు పట్టించుకుంటున్నారండి ఈ రోజులో? అంచేత యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా ఒక సవాల్గా యేసయ్య ఏం చేశాడు? 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా అటు తల్లిదండ్రులను చూసుకుంటూ, తర్వాత దేవుడు ఎందుకోసం పంపించాడో ఆ ఆధ్యాత్మిక విలువలను ఆయన జీవిస్తూ, ఆ విలువలలో ఉన్నటువంటి విశేషాలను వినేవారందరికీ కూడా చెప్పేవాడు. ఆమేన్. చిన్న వయసులోనే ఆయన పాండిత్యాన్ని చూసి బొక్కబోర్లా పడ్డారు యూదులు. చూసారా?
ఎంతో ప్రావీణ్యత, ధర్మశాస్త్రమునందు ఉన్నటువంటి జ్ఞానము కలిగినటువంటి పండితులు యూదులే ఏమైపోయారంటే, ఈ పిల్లోడికి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది, ఇంత పాండిత్యము అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారండి, నివ్విరిపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ మాటలు ముగించినప్పుడు ఏయో మాటలు చెప్పారు. మొత్తం మీద ఎక్కడ చెప్పారు, ఎవరికి చెప్పారు, ఇది కావాలి. ఎక్కడ చెప్పారు, ఎవరికి చెప్పారు, ఏమి చెప్పారు? మూడు విషయాలు ఈ సంగతులు ఏయో చెప్పారు కదా. ఎక్కడ చెప్పారు, ఎవరికి చెప్పారు, ఏమి చెప్పారు, ఇది మర్చిపోవద్దు. ఎక్కడ చెప్పారు, ఎవరికి చెప్పారు, ఏమి చెప్పారు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయం వచ్చేద్దాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి చదవండి. యేసు ప్రభుల వారు ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. ఆప్ చేద్దాం. ఇప్పుడు జన సమూహములు వచ్చిన తర్వాత యేసయ్య వచ్చాడా, లేకపోతే యేసయ్యే వచ్చేసి కొండెక్కి కూర్చున్నాడా? ఇది ఒక ప్రశ్న. మరలా మిమ్మల్ని వేస్తున్నాను. అంటే జన సమూహములు వచ్చేసారు. ప్రభు కంటే ముందుగా ఎవరు వచ్చారు? జన సమూహములు వచ్చారు. బాగా అర్థం చేసుకోండి. జన సమూహములు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కొండ ప్రాంతానికి వచ్చారు. ఆ జన సమూహములు గ్యాదర్ అయ్యారు అని చెప్పి యేసయ్య ఏమి ఎక్కాడు? కొండ ఎక్కాడు. ఆ జన సమూహములు అక్కడికి రావటానికి ఎవరు కారణం? అది నా ప్రశ్న. మరలా ఎవరు కారణం? అంత జన సమూహములు ముందుగా ఆ కొండ దగ్గరికి వచ్చారు అంటే ఆ కొండ దగ్గర ఏదో సభ యేసుక్రీస్తు ప్రభులు వారు పెడుతున్నారు అన్నటువంటి విషయము వెళ్ళాలి బయటికి. లేకపోతే వస్తారా? చెప్పండి, వస్తారా? ఈరోజు పెన్షన్ 1వ తారీఖున అందుతుంది. మనకు చెప్పక్కర్లా. ఏం చేతనంటే అది ఎప్పుడు వచ్చే షెడ్యూల్ కాబట్టి, ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే షెడ్యూల్ కాబట్టి ఆ 1వ తారీఖున మరి పెన్షన్ పుచ్చుకుంటున్నటువంటి లబ్ధిదారులు అందరూ కూడా ఏం చేస్తారు? ఎదురు చూడక్కర్లేదు. వాళ్ళు పడుకున్నప్పటికీ కూడా వచ్చేసి ఏం చేస్తారండి? తలుపు తట్టి ఇచ్చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువులు వారి యొక్క మొట్టమొదటి సభది. ఇప్పట్లాగా ఆటోలు లేవు, ఇప్పట్లాగా మైకులు లేవు, ఇప్పట్లాగా ప్రింటింగ్ ప్రెషన్లు, తర్వాత ఈ యొక్క పాంప్లెట్స్ లేవు. నేను సభ పెడుతున్నాను, మీరందరూ కూడా ఆ కొండ ప్రాంతానికి రండి అని చెప్పి అసలు ఎవరి ద్వారా ఈ మెసేజ్ వెళ్ళింది జనాల్లోనికి? ఇది కావాలి మనకి. ఎంత నెట్వర్క్ లేకపోతే ఆ కాలంలో, బాగా అర్థం చేసుకోండి, ఎంత నెట్వర్క్ లేకపోతే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ కొండ మీద ఒక సభ పెడుతున్నాడు. ఆ సభకు మనం వెళ్ళాలి అని చెప్పి జనసమూహమునకు తెలిసింది, జనాలకు తెలిసింది. పైగా వచ్చినటువంటి జనసమూహము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కాదు. బాగా అర్థం చేసుకోండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కాదు, ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలే కాదు. మొత్తం నలుమూలల నుండి వాళ్ళు ఏం చేశారు? గ్యాదర్ అయి ఉంటారు. అంతే కదా, గ్యాదర్ అయి ఉంటారు. ఇది చాలా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ యొక్క సభ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏమిటి? ఆ కారణము కలిగి ఉన్నటువంటి ఆయన ఆ సందేశము వచ్చినటువంటి ప్రజావాహినికి వినిపించాలి అన్నటువంటి ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది? పైగా సేవకు వచ్చినటువంటి మొట్టమొదటి ఆ దినాలలో జరిగినటువంటి మొట్టమొదటి సభ. ఆ ప్రాంతం దేనిని ఎన్నుకున్నాడు ఆయన? ఒక కొండ ప్రాంతం, ఒక విశాలమైనటువంటి ప్రాంతం ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుకుందామా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆయన గొప్పవాడే కావచ్చు, ఆయన అధికారము కలిగినటువంటి వాడే కావచ్చు, ఆయనలో మహాత్యము ఉంటే ఉండవచ్చు. కానీ ఆయన ఆ ఏరియాలో ప్రార్థన పెడుతున్నాడు, సభ పెడుతున్నాడు అన్నటువంటి విషయం చాలామందికి తెలియదు.
చాలామందికి తెలియదు. ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు అనుకుందాం, ఆయన ఎవరికి చెప్పుకొని ఏరియాకి వచ్చాడు అనుకుందాం, ఆ పక్కింటోళ్ళకే తెలియదు ఎవరు వచ్చారో. ముందుగా ఇంటిమేషన్ వెళ్ళాలి, వెళితే అందరూ కూడా ఏమవుతారు, గ్యాదర్ అవుతారు. ఎంత గొప్ప ఆఫీసర్ అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా ఇంటిమేషన్ తెలాలి. పలానా ఆయన పలానా చోట నుండి వస్తున్నాడు మన ఏరియాని దర్శించుటకు, నిరుపేదలైనటువంటి మనకు ఏదో ఒక సందేశం ఇవ్వడానికి, లేకపోతే రోగులైనటువంటి వారికి ఏదో ఒక ఉపకారం చెయ్యాలన్నటువంటి తపనతో ఎక్కడి నుండో వచ్చాడు ఒక ఆయన అని చెప్పి ఆ వ్యక్తి గురించి చెబుతూ ఆ వ్యక్తి చేసే భవిష్యత్ పనులన్నీ కూడా చెప్పినట్లయితే ప్రజలు ఏమవుతారు, గ్యాదర్ అవుతారు. కానీ ఇక్కడ జనసమూహములు వచ్చేసారు. ఆ జనసమూహములను చూసి ఏమెక్కాడంట, ఆయన కొండ ఎక్కాడంట. అంత నెట్వర్క్ ఎవరి ద్వారా చేయించాడో తెలుసా? యేసయ్య, దేవునికి స్తోత్రం. శిష్యుల ద్వారా చేయించాడు. ఎవరి ద్వారా చేయించాడు? శిష్యుల ద్వారా చేయించాడు. ఆయనకు ఉన్నటువంటి 12 మంది శిష్యులను పంపించి, ఇదిగో నేను దెకపోలిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బాగు చేశాను, యూదయ ప్రాంతానికి వెళ్ళాం కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను బాగు చేశాను, గలిలయకి వెళ్ళాను కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బాగు చేశాను, సిరియాకి వెళ్ళాం కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను బాగు చేశాను. ఒకసారి చూద్దాం, చూడండి 23 4వ అధ్యాయము 23 నుంచి 25 వరకు. యేసువారు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని యొక్క రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తూ ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైనటువంటి రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దెయ్యముల పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాబట్టి గలిలయ 1, దెకపోలి 2, యెరూషలేము 3, యూదయ అను ప్రదేశముల నుండి, యోర్దానుకు అవతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. దేవునికి స్తోత్రం. ముందు ఆయన పరిచర్య మొదలుపెట్టిన తరువాత శిష్యులతో ఈ ప్రదేశాలను దర్శించాడంట. ఈ ప్రదేశాలలో సమాజ మందిరాలు ఉన్నాయి. ఆమేన్. ఈ ప్రదేశాలలో చిన్న చిన్న సమాజ మందిరాలు ఉన్నాయి. సమాజ మందిరం అంటే ఏంటో తెలుసా? అవి ఎప్పటి నుంచి వచ్చినాయో తెలుసా? సమాజ మందిరాలు గుడి నాశనం అయిపోయింది. మన చర్చి ఇప్పేసుకున్నాం కదా, పాడైపోయింది, నిప్పేసుకున్నాం, కూలబెట్టేసుకున్నాం. అప్పుడు మనకు చర్చి లేదు. ఉందా? చర్చి లేదు. మనం ఎవరో ఇంట్లో పెట్టేవాళ్ళం. అది మనకు సమాజ మందిరం. యేసు గారి ఇంట్లో పెట్టాం మనం కొన్నాళ్ళు కదా, అది సమాజ మందిరం. రక్షణ పొందినటువంటి వారు, యేసయ్య అంటే ఇష్టపడేవారు, వాక్యం అంటే చెవులు కోసుకునేవారు ఇక్కడికి ఎలాగైతే వచ్చారు, ఎక్కడికి? మందిరానికి ఎలాగైతే వచ్చారు అక్కడికి కూడా అది పలానా ఆయన ఇల్లు, అది పలానా ఆమె అక్కడ ఉంటుంది, అక్కడికి ఎందుకు లేని అనుకున్నారా? ఎవరి మీద ప్రేమ చేత అక్కడికి వచ్చారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు 2వ మందిరము కూడా పాడైపోయింది. యెరూషలేములో మందిరము పాడైపోయింది. ఆ పాడైనటువంటి సందర్భంలో యూదులందరూ కూడా చెల్లాచెదరైపోయారు. అప్పుడు కోరెషు కాలంలో మందిరము కట్టుకోవటానికి పర్మిషన్ ఇస్తే యూదులు కొంతమంది ప్రావీణ్యత కలిగినటువంటి వారు ఆ మందిరము కట్టడానికి పంపించబడ్డారు. ఆ పంపించబడినటువంటి వారిలో చాలామంది దేవుని మీద ఆశ, దేవుని వాక్యం మీద ఆశ, ధర్మశాస్త్రము వినాలి, వినిపించే వాళ్ళు ఉండాలి అన్నటువంటి ఆశ. కానీ మందిరం లేదు. అప్పుడు ఏర్పడినవి ఏమిటి? సమాజ మందిరాలు. అర్థమైందా? అప్పుడు మాకు స్థలం ఉందండి, నేను ఈ యొక్క ఏరియాకి పెద్ద మనిషిని, ఇదిగో మీరు ఇక్కడ ప్రార్థన చేసుకోండి. ఏరియాలను బట్టి అన్నమాట. ఏం చేతనంటే మందిరంలాగా విశాలమైనటువంటి ఇల్లులు ఉండవు. అర్థమైంది కదా? మందిరంలాగా విశాలమైనటువంటి స్థలం ఉండదు. అలాగనే మందిరములో ఆరాధించుకునే స్వేచ్ఛ బహిరంగంగా ఇళ్లలో ఏమాత్రం కూడా ఉండదు.
అందుకని సమాజ మందిరాలుగా, అంటే కొంతమంది ఆ ఏరియాలో ఉన్నారనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆ ఇల్లే కానీ లేకపోతే వసారా కావచ్చు, లేకపోతే ఆ యొక్క స్థలంలో చిన్న చేసుకోవటం, ఈ యొక్క దేవునికి సంబంధించినటువంటి సద్విషయాలు అక్కడ మాట్లాడుకునే విధంగా అన్నమాట. ఈరోజు మనము ఎక్కడికైనా వెళ్దామా, ఈ యొక్క వారం ఎక్కడికైనా క్యాంపెయిన్స్ పెట్టుకుందామా, దేవుని నిమిత్తం ఏదైనా కార్యము చేద్దామా, దానికంటూ ఒక పెద్ద యజమానుడు ఉంటాడు, ఆయన ఆధ్వర్యంలో అన్నమాట. అటువంటి సమాజ మందిరాలు ఎక్కడున్నాయి? కొన్ని ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలం నాటికి వచ్చేసరికి సమాజ మందిరాలు కొన్ని ఉన్నాయండి. అసలు మందిరం అంటే యెరూషలేములో ఉన్నటువంటి మందిరమే. వీళ్ళందరూ కూడా పండుగలు వచ్చినప్పుడు ఆ మందిరానికి వెళ్ళేవారు. అర్థమైందా? ఆ మందిరానికి వెళ్ళేవారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అటువంటి సమాజ మందిరాలు యేసుక్రీస్తు ప్రభు వారు జీవించినప్పుడు కూడా ఉన్నాయి. అర్థమైందా? సమాజ మందిరం అంటే ఏంటో, సమాజ మందిరం అంటే ఏంటో అర్థమైందా? గుడి కాదు, గుడి లేనప్పుడు కట్టుకున్నటువంటి చిన్న చిన్న మందిరాలు అన్నమాట. అది దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని యొక్క ధర్మశాస్త్రమే వినాలాళ్ళు. ధర్మశాస్త్రము వినకుండా అది మూలన పెట్టేస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. యూదుల యొక్క నిర్ణయం అది. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వాళ్ళు కావాలి. ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో చెప్పేవాళ్ళు కావాలి. అటువంటి వారికి గొప్ప స్థానము, గొప్ప ప్రాధాన్యత ఆ అధికారులు ఏం చేసేవారంటే ఇచ్చేవారు అన్నమాట. ఆ నేపథ్యంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వారి యొక్క సమాజ మందిరములో బోధిస్తూ దేవుని యొక్క రాజ్యమును గూర్చినటువంటి సువార్తను ప్రకటిస్తూ వ్యాధులను పోగొట్టాడు. ఆయన తిరిగినటువంటి ప్రాంతాలు ఏమిటి? సిరియా తిరిగాడు, గలిలయ తిరిగాడు, దెకపోలి తిరిగాడు, యెరూషలేం తిరిగాడు, యోదయ తిరిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా తిరిగినటువంటి సందర్భముగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క శిష్యులను పిలిచి, సరే నేను వెడుతున్నాను, కానీ అసలు నేను ఎందుకు వచ్చానో, దేవుడు నన్ను ఎందుకు పంపించాడో అసలైనటువంటి విషయాలు, పరలోక రాజ్యానికి సంబంధించి, పరలోక దేవునికి సంబంధించినటువంటి విషయాలు అందటం లేదు. నేను వెడుతున్నాను కానీ, నేను దర్శిస్తున్నాను కానీ వాళ్ళ బాధలే చెప్పుకుంటున్నారు నా దగ్గరికి వచ్చి. నేను సువార్తకి వెళ్ళాను అనుకోండి, చాలామంది వాళ్ళ యొక్క పేదరికాలు చెప్తారు. అయ్యగారు అసలు పనులు ఉండలేదండి, ఎక్కడ పడితే అక్కడే అప్పు చేసేస్తున్నాం, వడ్డీలు కట్టలేకపోతున్నాం, కనీసం ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళలేనటువంటి దీనస్థితిలో ఉన్నామండి. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా నా దగ్గర చెప్పుకుంటారు. కొంతమంది అయితే కాపురం చేస్తున్నాను కానీ ఎందుకో అసలు గుర్తింపు లేదండి నాకు. వస్తాడు, తింటాడు, తన పని ఏదో తను, కనీసం పైసా కూడా ఇంట్లో పెట్టడండి. స్కూల్ ఫీజులు ఎలా కట్టాలండి? పిల్లల్ని ఎలా చదివించాలండి? ఈ బాధలు చెప్పుకునే వాళ్ళు కొంతమంది. ప్రియులారా, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుని యొక్క సేవ నిమిత్తము, దేవుని యొక్క రాజ్యము వస్తున్నది అన్నటువంటి ప్రకటించడానికి వెళితే ఆయన యొక్క మాటలు వినేవారు. ఆ మాటల కంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎక్కువ చెప్పుకునేవారండి. అక్కడ సమయం ఎక్కువైపోయేది, ఆయనకి అక్కడ సమయం ఎక్కువైపోయేది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చేతుల నుంచి ప్రార్థన చేసే వారిని బాగు చేయటం, అబ్బా ఇంతవరకు కూడా ఇటువంటి ఆదరణ నేను పొందుకోలేదయ్యా, ఇటువంటి మాటలు నేను ఎప్పుడు వినలేదయ్యా అని చెప్పి వాళ్ళు అంటాం. ఈ విధంగా ఏమైపోయిందంటే సేవ అభివృద్ధి చెందింది, బాగుంది. ఎక్కడ అభివృద్ధి చెందిందంటే పల్లెల్లో అభివృద్ధి చెంది. ఈ పల్లెల్లో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళని మోటిఫై చేసి, అర్థమైంది కదా, వాళ్ళని
ప్రయోజకులను చేయాలి. మతంలో కలపాలని రాలేదు ఆయన. నా మతం గొప్పదని చెప్పడానికి రాలేదు ఆయన. నా మతంలోనే గొప్ప ప్రాముఖ్యత ఉంది, నా మతాన్ని నమ్ముకుంటే పరలోకం వస్తారని చెప్పలేదు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళ బ్రతుకులు మారాలి అంటే ముందు దేవుణ్ణి పరిచయం చేయాలి. హల్లెలూయా. ఏమనుకున్నాడు ఆయన? వీళ్ళ బ్రతుకులు మారాలి అంటే ముందు వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మారాలి అంటే, వీళ్ళ యొక్క రోగాలు పోవాలి అంటే ముందుగా ఎవరిని తెలుసుకోవాలి? సత్యవంతుడై ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి. వాళ్ళకి తెలుసు, సమాజ మందిరంలో వాళ్ళు వింటున్నారు, కానీ ఆ యొక్క సత్యములోనికి రీచ్ అవ్వలేకపోతున్నారు. ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని పైపైన చెప్తున్నారు కానీ లోతుల్లోనికి వెళ్ళట్లేదు ఎవరు కూడా. ఆ యొక్క దేవుడు ఉన్నాడంట, పరలోకం అంట అని చెప్తున్నారు కానీ నేనే పరలోకం నుండి వచ్చినటువంటి వాడిని అని ఎవరు చెప్పట్లా. అంతే కదా, నేనే పరలోకంలో నుండి వచ్చినటువంటి వాడిని అని ఎవరు చెప్పటంలా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అందరికీ ఒకేసారి వినబడాలి, వినిపించాలి అంటే మనం ఒక సభ పెట్టాలయ్యా శిష్యులతో. బహుశా నేను అనుకోవటం వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక సభ మనం పెట్టాలి. ఆ సభ పలానా రోజు పలానా చోట వెన్యూ చెప్పేయండి. మీరు ఎక్కడ స్థలం అనేటువంటిది వెన్యూ చెప్పేయండి. మీరు వీళ్ళందరినీ కూడా పలానా రోజు పలానా ఉదయం ఇన్ని గంటలకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి నేను ఏం చెయ్యాలో చేస్తాను. అలా సమాచారం అందింది. అంతేగాని మనలాగా ఇప్పుడులాగా ఆటోలు లేవు. ఇప్పుడు అవసరం లేదు, ఎవరిని గ్యాదర్ చేయట్లేదు. ఏదైనా అనుకున్నట్లయితే మనం ఒక ఆటో పిలిచి ఇదిగోనయ్యా పలానా ఏరియా అంతా కూడా తిరిగే అంటే సరిపోతుంది కదా. ఇప్పుడు కిరణ్ కంటి ఆసుపత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకి వచ్చి పాంప్లెట్స్ మాత్రం కూడా ఇవ్వట్లేదు. ఒక చోట ఉంటున్నారు, ఆ ముందు రోజు ఏం చేస్తున్నారంటే ఆటోతో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ చేస్తున్నటువంటి సమయంలో కంటికి ఇబ్బంది కలిగినటువంటి ప్రతి ఒక్కరు ఏమైపోతున్నారు? మరి అప్పట్లో శిష్యులే కదమ్మా, శిష్యులే కదా. ఆ శిష్యులు చేసినటువంటి సేవ ఎంత గొప్పదో. యేసయ్య నిమిత్తం యేసుక్రీస్తు ప్రభులు వారు ఏదంటే అదే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఏది చెయ్యమంటే అదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కష్టమా నష్టమా చూసుకునేవారు కాదండి. ఆ గురువు గారిని అంతగా ప్రేమించేవారు, యేసయ్యను అంతగా ఇష్టపడ్డారు వాళ్ళు. ఆ యొక్క మాటలే కావచ్చు, లేకపోతే ఆయన చేస్తున్నటువంటి క్రియలే కావచ్చు, ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులను ఆకర్షించుకున్నాయి ఆ క్రియలు. అంచేత మనము ఈయన ఉండగా ఈయన్ని విడిచి ఇంకెవ్వరిని కూడా మనము చారదీయకూడదు. ఈయన మాట మనం వినాలి. ఈయనే మనకు బోధకుడు, ఈయనే మనకు గురువు, ఈయనే మనకు స్నేహితుడు, ఈయనే మనకు ఉపాధ్యాయుడు, ఈయనే మనకు దేవుడు. ఎన్నెన్ని కార్యాలు కదా. వాళ్ళే నీచి వాసన వచ్చేటువంటి వారికి దేవుడు ఏం చేశాడు? యేసు వాసనగా మార్చాడు, సువాసనగా మార్చేశాడు ఆమె. వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క బ్రతుకులు, వాళ్ళ యొక్క క్రియలు, వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క కుటుంబాలు. అర్థమైందా? ప్రియమైనటువంటి వారు, ఇంత అనురాగము, ఇంత కృప ఇచ్చినటువంటి దేవుణ్ణి వదిలేస్తారా? అది ప్రారంభ దినాలు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సేవలో ప్రారంభ దినాలు. ఏమి టైటిల్ పెట్టుంటాడు యేసయ్య ఆ సభకు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఏదైనా ఇంకో క్రిస్మస్ పాంప్లెట్ వచ్చింది నాకు, గ్రాండ్ క్రిస్మస్ పండుగ 9వ తారీఖున. ఎక్కడిది? కంట్రికి చెరువు, కాటన్కోన మండలం, చెయ్యేరు అగ్రహారం. చెయ్యేరు అగ్రహారం నుంచి ఈవేళ ఉదయం వచ్చింది. ఏం పెట్టుకున్నారు ఇక్కడ? క్రిస్మస్ పండుగ అని పెట్టుకోవచ్చు. ఏమని పెట్టుకున్నారు? గ్రాండ్ క్రిస్మస్ అంటే వాళ్ళ యొక్క దృష్టిలో ఒక టైటిల్ అన్నమాట. నేను అనుకోవటం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ యొక్క సభకు ఏమని పేరు పెట్టుంటాడు బహుశా? మోక్ష మార్గ మహోత్సవం. దేవునికి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏంటి? మోక్ష మార్గ మహోత్సవం, అంతే. మోక్ష మార్గ మహోత్సవానికి అందరూ ఆహ్వానితులే కదా. మోక్ష మార్గ మహోత్సవానికి అందరూ ఆహ్వానితులే. అందరూ అంటే దెయ్యాలు పట్టుకునే వాళ్ళు,
కదా, దెయ్యాలు పట్టుకునే వాళ్ళు, పక్షవాత రోగులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, రోగులందరూ కూడాను, పాపులందరూ కూడాను. దీంట్లో పక్షపాతం లేదు. ఏసేకు పలానా యూదులే రావాలి, యూదేతరులే రావాలి, డబ్బున్న వాళ్ళే రావాలి, లేకపోతే చదువుకున్న వాళ్ళే రావాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అందరూ వచ్చి ఈ మాటలు విని మీరు ఏమవ్వాలి? బుద్ధిమంతులు అవ్వాలి. మోక్ష మార్గ మహోత్సవం అని చెప్పండి అయ్యా పోనీలే అని అనుంటాడేమో అని అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్ద సభ, ఓకే, వాళ్ళు చేసేశారు. ఏది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏదైతే ఆజ్ఞాపించారో ఆ ఆజ్ఞ మేరకు వారు ఏం చేశారు? వెళ్ళారు, ప్రాంతాలు వెళ్ళారు. సిరియా వెళ్ళారు, గలిలయ వెళ్ళారు, దెకపోలి వెళ్ళారు, యూదయ వెళ్ళారు, యెరూషలేం ప్రాంతం వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభులు వారు తిరిగిన ప్రాంతాలలో ఆయనచే మేలు పొందిన ప్రతి ఒక్కరికి కూడా, పక్క వాళ్ళకు కూడా చెప్పండి అమ్మా. ఏం చేతనండి, ఒక మేలు ఎప్పుడైతే జరిగిందో అదే రోగం కానీ, అదే జబ్బు కానీ, అదే అపవిత్రాత్మ కానీ పక్క వాళ్ళకు కూడా ఉంటాయి కదా. ఇదేంటి మొన్న చూసేసరికి చచ్చిపోయేలాగా ఉన్నాడు, ఇదేంటి ఇంత బాగుపడిపోయి ఇలా నడిచి వెళ్ళిపోతుంది, ఏం జరిగింది, ఏంటి, ఎక్కడికి వెళ్ళారు, ఏ మందు వాడారు, ఏ హాస్పిటల్లో చూపించుకున్నారు, ఏ రక్షణ కట్టుకున్నారు, ఇలా అడుగుతారు కదా. అప్పుడు యేసయ్య, అమ్మ ఆ ప్రభు వస్తే మాకు కూడా చెప్పండి అమ్మా. ఇప్పుడు ప్రభు రావట్లేదు, ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాలి మనం? ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. ఎప్పుడు పలానా రోజు పలానా చోట అయితే నేను వస్తానమ్మా, నేను వస్తాను. ఇలాగా గ్యాదర్ అయ్యింది, అర్థమైంది కదా, ఇలా గ్యాదర్ అయ్యింది. అయితే ఈయన ఏమి ఎక్కాడంట, అక్కడ రాయబడినటువంటి మాట, కొండ ఎక్కి కూర్చుండగా. చాలండి, ఇక్కడ ఆప్ చేద్దాం. ఇది సామాన్యమైనటువంటి ప్రసంగం కాదు. దేవునికి స్తోత్రం. ఏమి ఎక్కాడు ఆయన ఎక్కటం అలవాటు ఆయనకి. ఆయనను వెంబడిస్తున్నటువంటి వారిని ఎక్కించడం ఇష్టం. బాగా చెప్పండి, బాగా ఆలోచన చేయండి. ఆయనకు ఎక్కటం ఇష్టం, ఆయన్ని వెంబడించే వారిని కూడా ఎక్కించడం ఇష్టం. నీకు బలం లేకపోయినా, ఎక్కలేనటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా నిన్ను ఎక్కమంటాడు. ఆమేన్. అర్థమైంది కదా. ఆయన ఏమేమి ఎక్కాడు ఈ భూలోకంలోకి వచ్చి? చెప్పండి, ఏమేమి ఎక్కాడు? ధోని ఎక్కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వెరీ గుడ్. ధోని ఎక్కాడు. తర్వాత కొండ ఎక్కాడు. ఇక్కడ కొండ ఎక్కాడు, ధోని ఎక్కాడు. తర్వాత గాడిదని ఎక్కాడు. ఎక్కడా లేదా గాడిదని ఎక్కాడు. ఇంకేం ఎక్కాడు? సిలువని ఎక్కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొండ ఎక్కాడు, ధోని ఎక్కాడు, తర్వాత గాడిదని ఎక్కాడు. ఏమర్థమవుతుంది మనకి ఈ 4 మాటలలో? ఏమర్థమవుతుంది అంటే, మనల్ని ఎలా ఉండాలని చెప్పి ఆయన ఎక్కాడా, లేకపోతే ఆయన తత్వం చూపించుకోవటానికి ఎక్కాడా అంటే రెండూ రైటే. ఏమిటండి? రెండూ రైటే. ఆయన అంటాడు కదా, నన్ను పోలి మీరు నడుచుకోవాలి. అది ఏమంటాడండి? నన్ను పోలి మీరు నడుచుకోండి. ఎంచేతనంటే కొండ ఎందుకు ఎక్కాడంటే, ఆయన పైవాడు అనే అర్థం వచ్చే విధంగా ఆయన కొండను ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎవరు? పాతాళంలో నుండి పైకి రాలా. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకములో నుండి వచ్చాడు. పరలోకం ఎక్కడుంది? పైన అంటే మనం కొలవలేనటువంటిది, అంత ఉన్నతమైనటువంటి స్థలములో ఉన్నటువంటి వాడు, ఊహలకు అందనటువంటి లోకంలో ఉన్నతమైన సింహాసనమందు ఎవరు సమీపింప రానటువంటి స్థలములో శరాపులు, కెరూపులు, 24 పెద్దలు, 4 జీవులతో కొనియాడబడుతున్నటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడు భూలోక సంబంధి కాదు. ఆయన భూలోక సంబంధి కాదు. భూలోకం వచ్చాడు మానవుడిగా. ఆయన ఎంచుకున్నటువంటి ప్రాంతం ఏంటంటే ఎత్తైన స్థలం, అది కొండ. వచ్చినటువంటి జన సమూహాన్ని కూడా చూశాడు. మీరు కూడా ఎక్కండి, రండే, ఎక్కించేవాడిని నేను. మనము భూ సంబంధమైనప్పటికీ కూడా భూ సంబంధమైనటువంటి వాటి మీద మీ మనసు ఉంచకండి అని చెప్పి లేఖనాలు చెప్తున్నాయి. ఎంత ఖచ్చితంగానో
అంటే మన ఉద్దేశం ఏంటంటే పరసంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి, పరసంబంధమైనటువంటి భావన కలిగి, పరసంబంధమైనటువంటి విధముగా వెళ్ళినటువంటి భక్తులు అక్కడ ఉన్నారు. నేను కూడా అక్కడ ఉంటాను, అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి నేను నిత్యము అక్కడ ఉంటాను అన్నటువంటి భావముతో మనం బ్రతకాలన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువు వారు కొండను ఎక్కాడు. ఆయన ఎటువంటి వాడు? పైవాడు. అది ఒక్క మాటలో చెప్పాలని, ఆయన పైవాడు అని నువ్వు తెలుసుకోవాలి. మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? తలగా చేస్తాను కానీ తోకగా చే. తోక అంటే పాతాళం, తల అంటే ఏంటి? పరలోకం. ఒక ఉన్నతమైనటువంటి స్థితికి, ఒక ఉన్నతమైనటువంటి గుర్తింపు గలవారిగా నేను మిమ్మల్ని చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, కొండ ఎక్కినటువంటి సూచన అయిపోయింది. రెండోది ఏమి ఎక్కాడు? ఆయన దోణి ఎక్కాడు. ఇది ప్రాముఖ్యంగా ఈ యొక్క దోణి, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. దోణి పట్టణంలో ఉంటుందా, సముద్రంలో ఉంటుందా? దోణిలు పట్టణంలో ఉంటాయా, సముద్రంలో ఉంటాయా? గట్టిగా చెప్పాలి. సముద్రంలో రెండు తప్పే. పట్టణంలోనూ ఉండవు, సముద్రంలోనే ఉండవు, నీటిలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? నీటిలో ఉంటాయి. సముద్రం కూడా ఎండిపోయిందనుకో, అది ఎక్కడ ఉంటుంది? అంచేత నీరు కావాలి. నీటిలో దోణి ఉంటుంది, అర్థమైంది కదా? నీరు కావాలి, నీటిలో దోణి ఉంటుంది. ఇప్పుడు ఈ దోణి, లేకపోతే పడవ, దోణి అంటే అర్థం కాకపోవచ్చు, పడవ. ఈ పడవ నీటిలో ఉన్నంత వరకు కూడా దోణికు లేకపోతే పడవకు సేఫ్టీ. నీటి మీద ఉన్నంత వరకే. నీటిలో ఉంటే అంటే ఏంటి? నీటి లోపల ఉంటే అంటే నీటి చేత కప్పబడినట్లయితే దోణి ఎక్కడ ఉంటుంది? మునిగిపోతుంది. బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే పడవ కానీ, దోణి కానీ, ఓడ కానీ ఎక్కడ ఉండాలి? నీటి మీద వెళ్ళాలి. అర్థమైందా? నీటిలో వెళ్ళకూడదు, నీటి మీద వెళ్ళాలి. ఆ నీరే లోపలికి వస్తే అవి ఏమైపోతాయి? మునిగిపోతాయి. మునిగిపోతే అది ఎంత ఖరీదైనా సరే వేస్టే కదా. దాంట్లో ఎంతమంది గొప్పవారు ఎక్కినప్పటికీ కూడా జలసమాధే కదా. గుర్తింపు ఉంటుందా? గుర్తింపు ఉండదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి జీవితం కలవాడని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. పడవ ఎక్కడం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి, అందరిలో ఒక్కడి కాదండి యేసు ప్రభుల వారు. బాగా అర్థం చేసుకోండి. అందరిలాంటి వాడు కాదు యేసునాథుడు, మన తండ్రి, మన పూజనీయుడు. అందరిలాంటి వాడు కాదమ్మా, అందరిలో ఒకడు కూడా కాదు. ఆయన ప్రత్యేకం. అర్థమైంది కదా? ఆయన ప్రత్యేకం, ఆయన ప్రత్యేకం. ఆయన అంటాడు కదా, లోకంలో మీరు ఉండండి, లోకం మీలో ఉండకూడదు అంటాడు. లోకాన్ని నీరుగా పోల్చాడు. ప్రభువు ఏం చేశాడు తెలుసా? లోకాన్ని ఏం చేశాడు? నీరుగా పోల్చాడు, సముద్రంగా పోల్చాడు. సముద్రంలో పడవ ఉండొచ్చు, సముద్రంలో ఓడ ఉండొచ్చు, సముద్రంలో అన్నీ ఉండొచ్చు, కానీ సముద్రమే పడవలో ఉంటే, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చారు, లోకంలోనికి వచ్చారు, కానీ లోకము ఆయనలో లేదు. ధనాశ ఉందా ఆయనకి? అమ్మాయిల ఆశ ఉందా ఆయనకి? లేకపోతే లోకస్తులు నేర్చుకుంటున్నటువంటి మందు, గంజాయి ఏమన్నా ఉన్నాయా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి అపవిత్రమైనటువంటిది కూడా లోకంలో ఉంది. ఏం చేతనంటే ఈ యొక్క లోకం సాతాను యొక్క చేతిలో ఉంది. సాతాను యొక్క చేతిలో ఉంది. ఈరోజు మాదక ద్రవ్యాలకి, మత్తు పదార్థాలకి, మద్యపానానికి వయసుతో నిమిత్తం లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళకి తేడా లేదు. ప్రియమైనటువంటి వారులారా, ఎంత భయంకరంగా సాతానుడు ఆడుకుంటున్నాడో ప్రజలతోటి. దేవుని యొక్క రూపం కలిగి, దేవుని యొక్క సొత్తై ఉన్నటువంటి ప్రజలను సమేతము కూడా పాడు చేస్తూ ఉన్నాడు సాతానుడు. ఆ పాడైపోతూ ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి వారిని వెలిగించడానికి యేసునాథుడు ఈ లోకానికి వచ్చి, నా ప్రజలుగా చేసుకోవాలి, నా పరిశుద్ధత ఇవ్వాలి, ఒక ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా నేను మార్చాలి, ఒక ప్రత్యేకించబడినటువంటి మాదిరి చూపించాలని చెప్పి ఆయన ఏం చేశాడు? దానికి సూచనగా దోణి ఎక్కడం జరిగింది. ఆయన అంటాడు కదా, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును
ఆమేన్. దేనిని ఆశించలేదు ఆయన. మూడోది ఏంటి? ఏమెక్కాడు ఆయన? గార్ధబాన్ని ఎక్కాడు. హల్లెలూయా. గార్ధబం ఇది దేనికి సూచనగా ఉంది? దేనికి సూచనగా ఉంది ఇది? ఆయన ఎక్కాలి అంటే రాజే. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు రాజు. జ్ఞానులు ఏమన్నారు? ఇక్కడ యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నారు. ఆయన పుట్టుకలోనే రాజతత్వం ఉట్టుపడింది. ఆయన రాజు, మహనీయుడు, ఆయన మహారాజు, రాజులకు రారాజు ఆయన. మరి అటువంటి రాజుగారు ఏమి ఎక్కుతారు? గుర్రం ఎక్కుతారు, లేకపోతే ఏనుగుని ఎక్కుతారు. కానీ నా ప్రభు ఏమెక్కాడు అంటే మనల్ని కూడా గాడిదని ఎక్కాలనా, ఎక్కించాలనా? గాడిద దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? దీనత్వానికి సూచనగా ఉంది. దేనికి? దీనత్వానికి సూచనగా ఉంది. గుర్రము యుద్ధానికి, రక్తపాతానికి సూచనగా ఉంది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులేరా, ఆయన సమాధానకర్తగా వచ్చాడు. ఆయన సమాధానానికి రాజు యేసునాథుడు. ఎవరితో గొడవ పడాలని, గొడవ చెయ్యాలని, యుద్ధం చేయాలని ఆయన రాలా. యుద్ధం చేసేది దేనితోటి? సైతానుతోటి, సైతాను యొక్క ఆత్మలతోటి ఆయన చేసేది. ఆయన గాడిదను ఎక్కాడు అంటే దేనికోసం ఎక్కాడు? ఆ సూచన ఏమిటి? ఆ సూచన ఏమిటి? ఆ సూచన ఏంటి? సాత్వికం. ఆయనకున్నటువంటి సాత్వికం మరొకరికి లేనే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు. ఏమన్నాడు ఆయన? అదనమాట. నేను సాత్వికుడని చెప్పుకోవటం, ఎక్కటం ద్వారా మనకు అర్థమవుతుంది. మరలా ఆయన బలమైనటువంటి వాక్యం ఏమి విసిరాడు తెలుసా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయనను వెంబడించు వారు కూడా, మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ సంపాదించుకోవాలి అంటే, ఒక ప్రాపర్టీ మీద అవ్వాలి అంటే ఏం కావాలి? ఫైటింగ్స్ కాదు కావాల్సింది. ఏం కావాలి? ఓర్పు కావాలి, సహనం, సాత్వికం కావాలి. ఆమేన్. అది మీద అవుతుంది. ఒకవేళ మీది కాకపోయినప్పటికీ కూడా దేవుని రాజ్యం మీదే. అర్థమైందా? దేవుని రాజ్యము మీదే అన్నట్లుగా ఆయన ఏమెక్కాడు? గాడిదని ఎక్కాడు. చిట్ట చివరిగా ఆయన ఏమెక్కాడు? సిలువను ఎక్కాడు. ఏమెక్కాడు? సిలువ త్యాగానికి సూచనగా ఉంది. ఆయన వెంబడించేవారు కూడా ఇతరుల కొరకు. ప్రభు యొక్క కాన్సెప్ట్ ఏంటో తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగువాడిని. ఆ పొరుగువాడు నీ మతం కాకపోవచ్చు, నీ కులం కాకపోవచ్చు, నీ గోత్రం కాకపోవచ్చు, నీ యొక్క జాతి కాకపోవచ్చు, నీ భాష కాకపోవచ్చు. ఆయన వాళ్ళ ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కాస్త దయ తలచి ప్రేమించటం, అది యేసుక్రీస్తు ప్రభుల వారు చూశారు. దేవునికి స్తోత్రం. ఆయన ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి వచ్చినప్పటికీ కూడా ఆయన యొక్క మరణము ఏమైపోయిందంటే యావత్ ప్రజానీకానికి ఏమైపోయిందండి? త్యాగం అయిపోయింది. అలాగ నువ్వు ఉండాలన్నట్లుగా ఈయన ఏం చేశాడో తెలుసా? కొన్ని ప్రాముఖ్యమైనవి ఎక్కటం చూసాం మనం. అదనమాట దీంట్లో కొండ ఎక్కడం అనేటువంటిది. కొండ ఎక్కడం అంటే పైన ఉన్నటువంటి వాడు. దోణి ఎక్కడం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు నీకు ఉండాలి అన్నట్లుగా. గాడిదని ఎక్కడం అంటే సాత్వికం నీలో ఉండాలి. నేను సాత్వికుడిని, దేవునికి ఇస్తూ నేను సాత్వికుడిని, నేను దీన మనసు గలవాడు నన్ను అంటున్నాడు ఆయన. నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోండి. నాలుగోది సిలువకు, నీ సిలువను నీవే ఎత్తుకొని నన్ను వెంబడించు అన్నట్టుగా ఆ సూచన మనం తెలుసుకుని ఆయన్ను స్తుతించినప్పుడు ఆయన యొక్క మాధుర్యమైనటువంటి ప్రేమ మనకు అర్థమవుతుంది. ఆ సందర్భంగా ఆయన అది ఎక్కాడు అంటే మనకు అర్థం కాదు. అర్థమైందా? కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు అంటే దాని అర్థం ఏంటి? ప్రభువా, నువ్వు ఏ పని అయితే చెప్పావో ఆ పని అయిపోయింది, కంప్లీట్ చేసేసాం. ఎలా వచ్చారో చూసుకో ప్రభువా జనాలు. నువ్వు ఏదైతే టాస్క్ ఇచ్చావో ఆ టాస్క్ మేము చేసి కంప్లీట్ చేస్తాం. కాబట్టి ఎలా వచ్చారో చూసుకో ప్రభు జనాలు. నువ్వు రాకముందే గ్యాదర్ అయిపోయారు. మేము ఎలా చేసామో చూసావా? ఎలా చెప్పామో తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి సంఘంలో కూడా
ఆ శిష్యులు లాంటి మనసు కలిగినటువంటి, భావన కలిగినటువంటి ప్రజలు ఉన్నట్లయితే సంఘం ఏమవుతుంది? ఈరోజు యేసన్న గారి సంఘమే కావచ్చు, దేవదాసయ్య గారి యొక్క సంఘమే కావచ్చు, సతీష్ కుమార్ గారి యొక్క సంఘమే కావచ్చు, వాలంటీర్లు ఉంటారు. మంది చిన్న సంఘమే పర్వాలేదండి, పెద్ద పెద్ద సంఘాలు కదా, వాలంటీర్లు ఉంటారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు దేవదూతల్లా పనిచేస్తారు. ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే గన్మ్యాన్ ఉంటాడు. ఈ గన్మ్యాన్ ఉన్నప్పటికీ కూడా ప్రాణభయం తప్పదు ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ, ఉన్నతమైనటువంటి వాళ్ళకి. అలాగునే ఇంత సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులకు కూడా ప్రాణభయం ఎప్పుడూ ఉంటుంది. ఏం చేస్తారంటే వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. బయట వాళ్ళు ఏం చేస్తున్నారు? వార్నింగ్లు ఇస్తున్నారు. ఆ యొక్క ప్రాణం పోకుండా ఆ యొక్క కాపరిని కాపాడటానికి దేవుని యొక్క దూతల్లా పనిచేసే వాళ్ళు కాపుదల. దేవునికి అది లేకపోతే అస్సలు ఒక అడుగు కూడా ఎవరు వేయరండి బయటికి. ఎప్పుడు ఏం జరిగినా రెడీ వాళ్ళు. బ్రతికితే దేవుని కొరకు, చావైతే లాభము అన్నట్లుగానే. అయినప్పటికీ కూడా ఈ యొక్క పరిచర్య ఇంకా కొనసాగించబడాలంటే సెక్యూరిటీ గార్డ్స్ కింద వాళ్ళ యొక్క నమ్మకస్తులు ఏం చేస్తున్నారు? పెట్టుకుని సేవ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగునే ఈ యొక్క శిష్యులు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ యేసుక్రీస్తునాథుడు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా చేశారు. ప్రజలందరూ కూడా వచ్చేసారు. ఎవరు ఏ బాధలు చెప్పుకున్నారో యేసుక్రీస్తు ప్రభులతో, ఎవరు ఏ సమస్యలు చెప్పుకున్నారో ప్రభుతో, ఎవరు ఏ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పుకున్నారో ఇవన్నీ కూడా బుర్రకెక్కిపోయినాయి నా ప్రభుకి. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకున్నాడు. నేను ఒక్కొక్కసారి సువార్తకి వెళ్తున్నప్పుడు ఉండనండి, ఇంకా నేను ఉండను, ఏదోటి తీసుకుని చచ్చిపోవాలనుకుంటున్నానండి, బాధలు భరించలేకపోతున్నాను అనేవాళ్ళు కూడా నా దగ్గర ఉంటారు. ఆర్థిక పరిస్థితులను తట్టుకోలేకపోతున్నానని చెప్పి, అలాగే వ్యాధులను భరించలేకపోతున్నాను, ఇంకా నేను ఉండేదానికంటే చచ్చిపోవటమే మేలు. మరి వీళ్ళని ఎలాగ బలపరచటం? ఇప్పుడు ఒకే ఇంట్లో సమస్య కాదు, అది ప్రతి ఇంట్లోనే ఉంటాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ తాట తీసుకున్నాడు. హల్లెలూయా. మొదలెట్టి ఏమని అంటున్నాడో తెలుసా? ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమేన్. ఇది ఏం చేతనంటే జాతిని బట్టో, కులమును బట్టో, బలమును బట్టో ఒక్కోసారి పనులు దొరికితే పనులు దొరకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో బ్రతుకు అనేటువంటిది చాలా భారం అయిపోతుంది. అక్కడికి విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారే రేపు సూర్యుని కూడా నేను చూడనండి అని చెప్పి శపథం చేసినటువంటి వారే బహుశా వచ్చి ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా నిత్యము బ్రతికించాలి అన్నటువంటి ఆలోచనతో బలపరిచే వాక్యాలను ఏం చేస్తున్నాడంటే తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నోట పలికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం చనిపోవాలని కాదండి, దేవుని యొక్క సృష్టిలో మనం ఉంటా. ఏదైనా బాధ వస్తే చచ్చిపోవాలని కాదు, మనం ఓడిపోవాలని దేవుడు మనల్ని పుట్టించలా. ప్రతి దానిని జయించాలని చెప్పి మనకేం చేశాడో తెలుసా? ఆత్మవిశ్వాసము పెంపొందింపచేసే వాక్యాన్ని ఏం చేశాడు? మనకి పెట్టాడు. వాళ్ళందరూ కూడా బాధలు పడినటువంటి వారే. దేవుడు ఉన్నాడు, రైటే. దేవుడు ఉన్నప్పటికీ, దేవుడు నమ్ముకున్నప్పటికీ, దేవుని యొక్క ప్రజలై ఉన్నప్పటికీ కష్టాలు రాలేదా? శ్రమలు రాలేదా? ఇబ్బందులు కలగలేదా? వ్యాధులు రాలేదా? వాళ్ళ మీద దెయ్యాలు పడలేదా? కానీ ఎవరైనా చచ్చిపోయారా? లోకస్తులకు భయం ఉంటుందేమో, కానీ ప్రభువును నమ్ముకున్న తర్వాత భయం అనేది ఉండకూడదు. మనం పాటలు పాడుకుంటాం, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ నాకే భయాలు,
ఏంటి నేను చెప్పుకోలేకపోతున్నాను. ఇక్కడైతే గుళ్ళు అయితే ఒక పాటకు ఛాన్స్ ఇస్తే చాలు, భయము లేదు దిగులు లేదు, భయము చెందకు భక్తుడా, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కానీ భక్తులకు భయాలే. కానీ భయం వచ్చినా, నీరసం వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, ఏది వచ్చినప్పటికీ కూడా అన్ని శ్రమల గుండగా నా యేసయ్య ప్రయాణం చేశాడమ్మా. మన యేసయ్య అన్ని శ్రమల గుండగా, అన్ని సమస్యల గుండగా వెళ్ళాడు. ఆ సమస్యల యొక్క భారం ఏమిటో, ఆ యొక్క సమస్యల యొక్క బరువు ఎంతో, ఆ సమస్యల యొక్క లోతు ఎంతో, ఆ నింద యొక్క లోతు ఎంతో, ఆ వ్యాధి యొక్క భయం ఎంతో నా ప్రభువుకి తెలుసు. నువ్వు చెప్పుకోక్కర్లా. ఈరోజు కంట్లో నలక పెడితేనే ఏమంటాం మనము, అయ్యి బాబోయ్ ఎవరికీ లేనటువంటి బాధ ఇంకా ఆలే పడుతున్నట్లుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం కంట్లో నలక పడితే. కానీ యేసునాథునికి శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టి దింపుతుంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడ నలక, ఎక్కడ ముళ్ళులు. ఆ ముళ్ళులు గుచ్చుకుంటున్నటువంటి సమయంలో కంటిలో నుండి కూడా ఒక ముళ్ళు వచ్చేసింది, కంటిలో నుండి. నేను పడినటువంటి శ్రమ కంటే ఎక్కువ పడుతున్నావా అమ్మా అంటే ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? నువ్వు దేవుడు కదా నాయనా, దేవుడిని కాబట్టే నేను శ్రమ పడ్డాను, నాలాగా నువ్వు ఉండాలని చెప్పి. మరి అప్పనంగా వచ్చేస్తుందండి నా రాజ్యం నీకు? అప్పనంగా వచ్చేస్తుందా? ధనవంతులు వస్తారని నేను చెప్పానా? దేవుని యొక్క రాజ్యానికి ధనవంతులు వస్తారని చెప్పాడా? సుఖానుభవం కలిగినటువంటి వాళ్ళు వస్తారని చెప్పాడా? బంగారంతో తొలతూగే వాళ్ళే వస్తారని చెప్పాడు ఆయన? చెప్పలేదు. ఏమంటున్నాడు తెలుసా? ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అవును. కారణం ఏంటో తెలుసా? నిరాశ నిస్పృహల మధ్య జీవిస్తూ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ ప్రజలను చైతన్యవంతులను చేసి సమాజంలో ఒక గుర్తింపు వచ్చేటట్లుగా నేను బ్రతికించాలి, నడిపించాలి అన్నటువంటి ఆలోచనతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా వాళ్ళు వెలిగించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు సమాజంలో నీకు గుర్తింపు లేదని అనుకుంటున్నావేమో. నువ్వేమై ఉన్నావో తెలుసా అని చెప్పి ఇంకొక బాణం వదిలేడు. ఏంటో తెలుసా? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఆమేన్. ఏమన్నాడండి? అసలు ఈ మాటతో ఎవరినైనా మనం దీవించవచ్చా? ఏం చేతనంటే ఏదైనా కొట్ల దగ్గర ఉప్పు అమ్ముకున్నట్లయితే అది బయట పెడతారు. ఉప్పు తక్కువ కాబట్టి, ఉప్పు నీచమైనటువంటిది కాబట్టి, ఉప్పు చవకైనటువంటిది కాబట్టి, ఒకవేళ ఉప్పు పెట్టుకున్నటువంటి ఆ ప్రాంతం ప్రదేశం అంతా కూడా ఏమైపోతుంది? జిడ్డు అయిపోతుంది అని చెప్పి ఏం చేస్తారు? బయట పెడతారు. ఇంత. కానీ యేసునాథుడు ఆ ఉప్పును పోల్చాడు అంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వారు, పంచదార అనలేదు, చింతపండు అనలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, చాలా ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు ఉన్నప్పటికీ కూడా వాడలేదు. దీనులైనటువంటి వారు మీరందరూ కూడా, నిర్భాగ్యులు మీరందరూ కూడా, ప్రధాన యాజకులకు మీరు పనికి రావట్లేదు, గుళ్ళో పని చేయడానికి పనికి రావట్లేదు, మీరు సమాజంలో ఎవరు కూడా మిమ్మల్ని పనిలో పెట్టుకోవట్లేదు, ఎలా బ్రతకాలా అని చెప్పి మీరు ఆలోచన చేస్తున్నారు. ఇదిగో నేను చెప్తూ ఉన్నాను, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి సుమా. మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఉన్నవాడు ఇంట్లోనే ఉంటుంది, లేనటువంటి వానిలోనే ఉంటుంది ఉప్పు. ఉప్పు చాలా విలువైన. ఉప్పు లేకపోతే విలువ లేదు. మీరు ఉండాలి లోకంలో. మీదే పరలోకం, మీదే పరలోకం. ఎంత విలువైనటువంటి మాటలు చెప్తున్నాడో. ఇంకా ఉన్నాయి మాటలు. టైం అయిపోయింది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు గొప్ప దేవుడు. ఈ మాటలన్నీ కూడా చెప్తున్నాడు. ఈ మాటలు అంటే నిరాశ నిస్పృహల మధ్య నలిగి బాధలు పడుతూ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ పేద ప్రజలను ఉద్దేశించి తండ్రి అయినటువంటి దేవుడు ఏదైతే ప్రణాళిక ఈయనకి అప్పగించాడో ఆ ప్రణాళిక బద్ధంగా ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఈయన నోట ఏ మాట అయితే పెట్టాడో ఆ మాటను బట్టి వీళ్ళని ఏం చేస్తున్నాడంటే చైతన్యవంతులను చేస్తున్నాడు. ఇంక వెనక చూపు చూడకూడదు. ఇంకా
నా దగ్గరికి వచ్చారు, మోక్ష మార్గ మహాసభలకు వచ్చారు మీరు. ఈ రోజు నుంచి నా ప్రజలై ఉన్నారు మీరు. ఈ రోజు నుంచి తండ్రి ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమై ఉన్నారు మీరు. మీ చింతలన్నీ భరించేవాడు ఆయన. దేవుని యందు మీరు నమ్మకం ఉంచండి. దేవుని యందు మీరు నమ్మకం ఉంచండి. ఆయన బోధే ఏ బోధ చేశాడో తెలుసా? ఆయన నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అనలే. ఆయన ఏమన్నాడంటే, ఒకసారి చూడండి, 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. యేసువారు అంటున్నారు కదా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు, అదనమాట ఆయన వాక్యం. ఏంటంటే నేను అది బాగు చేస్తాను, ఇది బాగు చేస్తాను. దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమీపించి ఉన్నది. దీని గురించి వచ్చే వారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విని ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనాలు. నువ్వు చాలా మాటలు నా తండ్రి నాయన చెప్పి ఉన్నావు. ఆ చెప్పి ఉన్నటువంటి మాటలు ఏమిటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రభువా. విని ఉన్నటువంటి వాక్యము ద్వారా నిరాశ నిస్పృహల మధ్య వ్యాధులతో బాధపడుతూ ఉన్నటువంటి నా యొక్క సంఘ బిడ్డలను ప్రభువా మీరు బ్రతికించండి. ప్రభువా నా తండ్రి కొండ ఎక్కించండి, అనుభవంలోనికి నడిపించండి నాయన. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో నింపండి. విత్తి ఉన్నటువంటి వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింప చేయండి.